డియర్ గేట్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కోప్ 2026కి సంబంధించి చివరి రౌండ్ వచ్చేసిందమ్మా. 9th రౌండ్ ఆల్మోస్ట్ ఆల్ అయిపోయింది. 9th అంటే ఆల్మోస్ట్ ఆల్ 95% కోప్ రౌండ్ అయిపోయినట్టే. స్టూడెంట్స్ అందరూ కూడా గమనించండి. ఎవరైతే మరి సీటు వచ్చిన వాళ్ళు 9th రౌండ్లో ఎవరైతే అదృష్టవంతులు ఉంటారో వాళ్ళు కామెంట్లో పెట్టండి, నేను కూడా సంతోషిస్తాను. లక్కీ పర్సన్స్ ఎవరో కూడా మరి కామెంట్లో పెట్టండి. కోప్ 2020 టైమ్ షెడ్యూల్ రౌండ్ 9 ఆఫర్ క్యాండిడేట్ ఎక్స్టెండెడ్ ఫ్రమ్ జూలై 6వ తారీఖు మీరు క్లోజ్ అవుతుందమ్మా. ఇది జూలై 6వ తారీఖు. జనరల్గా ఏంటంటే ఇంకా తక్కువ ఉంటుంది. దీన్ని డెడ్ లైన్ అయితే ఎక్స్టెండ్ చేయడం అయితే జరిగింది. కోపు ఎవరికైతే 9th రౌండ్లో సీటు వచ్చిన ప్రతి ఒక్క అదృష్టవంతులు ఎవరో కామెంట్ చేయండి. 9th రౌండ్లో 10th రౌండ్లో సామాన్యంగా సీట్లు మారవు, ఎందుకంటే మరి 7th రౌండ్ వరకే క్లోజ్ అయిపోతాయి. 7th రౌండ్ వరకే సీట్లు క్లోజ్ అయిపోతాయి ఎంటెక్ సీట్లు. 9th రౌండ్కి ఎవరు వస్తే వాళ్ళు చాలా లక్కీ అనుకోవచ్చు. ఇక ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వస్తే షెడ్యూల్ ఫర్ మెయిన్ రౌండ్స్ మనకి రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 5 అయిపోయింది స్టూడెంట్స్. మరి రౌండ్ 6, రౌండ్ 7, రౌండ్ 8 అదే కదా. ఇక్కడ జూలై 5 నుంచి 6 నుంచి 1 డే ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఇక నుంచి మనము యాక్సెప్టా రిజెక్టా రెండు ఉంటాయి. రౌండ్ 10 ఫర్ పార్టిసిపేటింగ్ ఐఐటీస్ దోస్ కంటే రౌండ్ 10. ఇక్కడ రౌండ్ 10లో డబల్ స్టార్ వేసారమ్మ, ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఫర్ పార్టిసిపేటింగ్ ఐఐటీస్ దట్ చూజ్ టు కంటిన్యూ బియాండ్ 9 అంటే ఇక్కడ స్టార్ గుర్తు పెట్టాడు. మరి ప్లీజ్ రెఫర్ ద ఫ్లో చార్ట్. ఇక్కడ రౌండ్ చేయాలి. రౌండ్ 7 ఆర్ ట్రీటెడ్ యాజ్ ఇండిపెండెంట్ ఇష్యూ రౌండ్ వేర్ క్యాండిడేట్స్ ఓన్లీ యాక్సెప్టెడ్ ఫ్రీజ్ రిజెక్ట్ ఆప్షన్స్. ఇది స్టూడెంట్స్ ఇక్కడ స్టార్ గుర్తు కూడా పెడతాం జరిగింది. కేర్ఫుల్గా రౌండ్ 10 వచ్చిన వాళ్ళు కంపల్సరీగా యాక్సెప్ట్ చేయాలమ్మా. కంపల్సరీగా సీటుని యాక్సెప్ట్ చేయాలి. రౌండ్ 10లో సీట్ ఎవరికైతే వస్తుందో కంపల్సరీగా రౌండ్ 9 వచ్చిన అదృష్టవంతులు ఎవరో కూడా కామెంట్లో పెట్టండి. మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. ప్రతి ఒక్కళ్ళు మనము 2027 గేట్లు మళ్ళీ కలుద్దాం. మనం 2027 గేట్కి ఎవరైతే వెయిట్ చేస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు సంబంధించిన మంచి విషయాలు చెప్తాను. మంచి టెక్నిక్స్, మరి గేట్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అయితే మనకి ఇప్పుడు నుంచి 2027 ఫిబ్రవరిలో మీకు గేట్ ఎగ్జామినేషన్ అవుతుంది. 2nd వీక్ 3rd వీక్లో మరి 2 షిఫ్టుల్లో ఎగ్జామినేషన్ అవుతుంది. దీనికి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ అయితే మన ఛానల్లో వచ్చేస్తుంది. మరి ఎవరైతే ఎంటెక్ ఐఐటీలో చేయాలి అనుకున్నారో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 2027 గేట్ వాళ్ళు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ప్రిపరేషన్ అవ్వాలి, స్టూడెంట్స్ అందరూ కూడా గైడెన్స్ ఉండాలమ్మ. కంపల్సరీగా ఏది చదవాలి మన దగ్గర మొత్తము ప్రతి సబ్జెక్టు, ఈసీ సబ్జెక్టు, ఈసీ కానీ ఈసీ వాళ్ళకి కానీ, త్రిబుల్ కానీ, ఇన్స్ట్రుమెంటేషన్ సబ్జెక్ట్సు, మరి మెకానికల్, సివిల్, దానికి ఏ సబ్జెక్ట్ చదవాలి, మరి ఎలా చదవాలి, ప్రిపరేషన్ ఎలా చదవాలి అనేది కూడా మనం గైడెన్స్ ఇవ్వటం అయితే జరుగుతుంది. స్టూడెంట్స్ మోటివేషనల్ వీడియోస్ అయితే మన ఛానల్ నుంచి వస్తాయి. ప్రతి ఒక్కరు నార్మల్ కాలేజీలో ఉన్న స్టూడెంటు, ఒక చిన్న కాలేజీలో, ఏపీలోనే చిన్న కాలేజీలో ఉన్న స్టూడెంట్స్, తెలంగాణలో చిన్న కాలేజీలు, ఎంసెట్ కాలేజీ లాస్ట్ ర్యాంక్లో ఉన్న స్టూడెంటు, మరి ఐఐటీలో ఎంటెక్ ఎలా చేయాలో చాలా ఈజీగా ఉంటుంది. గేట్ అనేది చాలా ఈజీ కంపేర్ టు జేఈ అడ్వాన్స్, కంపేర్ టు జేఈ స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్స్ వస్తాయమ్మ. దానిలో ఎటువంటి సందేహం లేదు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే వీడియోలో మన కోప్ 2026లో వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను. కోప్ 2026 ఆల్మోస్ట్ ఆల్ సమాప్తం, ఎండ్ అయిపోయింది. మరి స్టూడెంట్ 2027 కూడా ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలో కూడా కొంత మరి అప్డేట్ అయితే ఇవ్వాలనుకున్నాను. మరి ఛానల్ ఫాలో అవ్వండి. మీరు 2027 గేట్ రాసి ఐఐటీలు ఎవరైతే చేరాలనుకున్నారో మన ఛానల్ని ఫాలో అవ్వండి. మంచి గైడెన్స్ అయితే ఇవ్వటం జరుగుతుంది. మీకు ఏ విధంగా డైరెక్షన్ అనేది ఇంపార్టెంట్. చదవటం ఎవరైనా చదువుతారు, డైరెక్షన్ కరెక్ట్గా చదువుతున్నారా లేదా ఇంపార్టెంట్, కరెక్ట్ సబ్జెక్ట్ చదువుతున్నారా లేదా ఇంపార్టెంట్. మరి మనకి 4 ఏళ్ళు ఉంటుంది కదా, 4 ఇయర్స్. ఈ 4 ఇయర్స్లో ఏ ఇయర్ చదవాలి, అన్ని ఇయర్స్ అవసరం ఇక్కడ గుర్తుపెట్టుకోండి. బీటెక్లో అన్ని ఇయర్స్ గేట్కి చదవాల్సిన పని లేదు. ఏ ఇయర్ చదవాలి, మరి ఫస్ట్ ఇయర్ చదవాలా, 2nd ఇయర్, 3rd ఇయర్, 4th ఇయర్ సబ్జెక్ట్ చదవాలా, ఆ గైడెన్స్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. చదవటం దానివల్ల మీకు టైం వేస్ట్ అయ్యేది. అనవసరమైన సబ్జెక్టులు చదవకూడదు. ఇక్కడ గేట్ సిలబస్ ప్రకారమే మనము వెళ్ళవలసి ఉంది. ఫాలో అవ్వండి స్టూడెంట్స్. మరి ఎవరైతే 2027 గేట్కి ఫాలో అవుతున్నారో మనల్ని ఫాలో అవ్వండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 2026 కోప్ అయితే అయిపోయింది. ఆల్మోస్ట్ ఆల్
CCMT కూడా అయిపోయింది. రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3 అయిపోయింది. ఇక స్పెషల్ రౌండ్, నేషనల్ స్పెషల్ రౌండ్ మాత్రమే ఉంది కాబట్టి స్టూడెంట్స్ ఇంకా ఆల్మోస్ట్ ఆల్ ఈ సంవత్సరానికి గేట్ సమాప్తం. థ్యాంక్స్. మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. ప్రతి ఒక్కళ్ళు ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.